బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ మహాలక్ష్మి నగర్ రోడ్ నెంబర్ 4లో ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక వినాయక ప్రతిమను మండప నిర్వాహకులు రూపొందించారు. గత 4 సంవత్సరాలుగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని ఏర్పాటు చేసినప్పటికీ ఈసారి వారు పూల్ మఖానాతో ప్యాక్స్ నట్స్ వినాయక ప్రతిమను సుమారు 15 రోజుల పాటు రాత్రి పగలు కష్టపడి తయారు చేశారు. ప్రత్యక్షంగా పర్యావరణ గణపతి పూల్ మఖానాతో తయారు చేసిన ఈ గణేశుడు పర్యావరణ హితంగా ఉండడం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. మఖానా వినాయకుని తయారీకి దాదాపు 45,000 నుంచి 50,000 వరకు ఖర్చయినట్లు నిర్వాహకులు తెలిపారు. మండప నిర్వాహకులు మాట్లాడుతూ వినాయక చవితి వేడుకల్లో ప్రజలు కలిసిమెలిసి ఐక్యతగా ఆనందంగా జరుపుకుంటారని వివరించారు. యాపిల్ తీసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు నవీన్ రెడ్డి.
మేము ఇక్కడ శ్రీ మహాలక్ష్మి నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 స్ట్రీట్ నెంబర్ 4లో బోడుప్పల్లో మకానా గణేష్ని పెట్టుకోవడం జరిగింది. గత 4 సంవత్సరాలుగా మేము పిఓపితో వినాయకుడిని పెట్టుకుంటున్నాము. కానీ ఈసారి కొంత ప్రత్యేకంగా ఉండాలి, పర్యావరణాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మకానా గణేష్ని నిలబెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా గత 10-15 రోజుల నుండి మా టీం మొత్తం రాత్రులు నిద్ర లేకుండా మార్నింగ్ ఆఫీసులకు వెళ్ళి నైట్ నిద్ర లేకుండా 2-3 వరకు కూడా కష్టపడి తయారు చేసుకున్నాము ఇక్కడే. దానికి కొంత ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకున్నాము. దానికి గాను కంప్లీట్ మకానా వచ్చేసి మనకు 1500 నుండి 2000 మధ్యలో ఉంటుంది ఖర్చు అనేది. సో కంప్లీట్ ఖర్చు వచ్చేసి మనకి 45 నుండి 50,000 మధ్యలో జరిగింది ఖర్చు అనేది. అట్లాగే ఈ గణేష్ నవరాత్రులు అనేటివి ఒక ప్లాట్ఫామ్ లాగా ప్రజలందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకురావడానికి దోహదపడతాయి. కాబట్టి 10-15 రోజులు మా టీం అంతా కష్టపడి ఈ వినాయకుడిని నిలబెట్టుకోవడం జరిగింది.